ఏలియాను మనం ధ్యానిస్తూ ఉన్నాం. కెరీత్, సారిబాత్, కర్మెల్, తదుపరి ఓరేత్. అయ్యా, ఒక వాగు ప్రదేశం అన్నది అది లోయ. సారిబాత్ అనున్నది ఒక మెట్టల లేకపోతే ఒక సమానమైనటువంటి పట్టణం. తదుపరి కర్మేల్ అనున్నది అంతకంటే కొంచెం ఎత్తువైనటువంటి ప్రదేశం. తదుపరి ఏలియాను దేవాది దేవుడు నడిపించేది ఎక్కడంటే హోరేబ్. కావున మన జీవితంలో దేవాది దేవుడు ఎప్పుడు కూడా మనము లోయలో పడి ఉండేటువంటి వారుగా ఎన్నడూ కూడా చేయరు. మెట్టుమెట్టుగా మనల్ని హెచ్చించేటువంటి దేవాది దేవుడు ఉన్నాడు అనబడినటువంటి విషయం మనం మర్చిపోకూడదు. అయితే కర్మేల్ పర్వతం లేకపోతే ఆ యొక్క పర్వతం యొక్క అనుభవం మనం కలిగి ఉండాలి అనబడినటువంటి విషయమును మనం ధ్యానిస్తూ ఉండగా, పోయిన వారమున మనము ధ్యానించినటువంటి కార్యం ఏంటంటే, అరరాత్ కొండ మీద నోవాహు కట్టినటువంటి ఓడ వచ్చినటువంటి జల ప్రళయం నుండి ఎలాగ కాపాడినదో, అలాగే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనబడినటువంటి ఓడ మనకు ఉండగా మనం అందులో సురక్షితంగా నివసిస్తూ నిత్య జీవపు మార్గం లేకపోతే నిత్య జీవంలోనికి మనల్ని సురక్షితంగా చేసేటువంటి దేవాది దేవుడు, నరక అగ్ని గుడ్డల నుంచి విడిపించేటువంటి దేవాది దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం గమనించినాం. అదే విధానంలో లోతు తన జీవితంలో దేవాది దేవుడు ఆ కొండకు నీవు పారిపోవు, ఎందుకంటే ఆయన ఉన్నటువంటి ప్రదేశం అన్నది సొదొమ గొమొర్ర పట్టణం. చెప్పలేనటువంటి అసభ్యమైనటువంటి ఆ యొక్క వివాహ సంబంధంలోనికి ఉండేటువంటి పట్టణం. పురుషులతో అనగా వారు సహవాసం చేసేటువంటి అసభ్యమైనటువంటి ఆ యొక్క ఆచారం కలిగినటువంటి పట్టణం సొదొమ గొమొర్ర పట్టణం. మీరు నోవాహు జీవితంలో గమనించినట్లయితే దైవ కుమారుడు మనుష్య కుమార్తెలని వివాహం చేసుకోవడం, అది కూడా దేవుని యొక్క నియమమునకు వృద్ధమైనటువంటి జీవితం. దేవుడు అక్కడ కూడా నాశనమును కలగజేసినాడు. అలాగే దేవుడు అసహించుకునేటువంటి ఈ యొక్క పాపపు జీవితంలో ఉండేటువంటి సొదొమ గొమొర్ర పట్టణమును అగ్నితో కాల్చి వేసినట్లుగా మనం గమనిస్తున్నాం. కానీ అదే లోతు తరువాత ఆయన దేవుడు చెప్పమన్నప్పుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళకుండా సోయారు అనబడినటువంటి ఒక ఊరిలో వెళ్ళి నివాసం చేస్తున్నాడు. కానీ అది పాపముతో నిండినటువంటి ఊరు కాబట్టి అక్కడ నివసించలేనటువంటి పరిస్థితి కలిగినది. తరువాత ఒక గుహలో ఉన్నాడు, ఒక కొండలో గుహలో ఉన్నాడు. దేవుడు చెప్పినప్పుడు వెళ్ళకుండా ఆ తరువాత తన యొక్క సురక్షితంగా ఉన్నాడు. ఎందుకంటే గుహ అన్నది వేరే జంతువులు రాకుండా కాపాడగలిగినటువంటి ప్రదేశం అయినా కూడా, ఇది ఆల్రెడీ పోయిన వారు చెప్పారు, ఆపద లేకపోతే డేంజర్ అన్నది బయట నుంచి లేదు. అనుకున్నాడు జంతువుల్లో నుండి ఈ యొక్క విషయం అంటే జంతువుల నుండి నాకు ఏ అపాయం లేదని అనుకున్నాడో ఏమో, లేకపోతే మనుషులు చేసేటువంటి కీడు నాకు రాదు అని అనుకున్నాడో ఏమో. కానీ ఆపద అనున్నది, డేంజర్ అనున్నది ఆయన పక్కనే ఉన్నది. ఎందుకంటే లోతు కుమార్తెలు వారికి సంతానం కలుగ చేసుకోవాలనేసి తండ్రితో అసభ్యంగా ప్రవర్తించి వారు ఇద్దరు కూడా గర్భము ధరించి దేవుడు అసహించుకునేటువంటి లేకపోతే దేవుడు శపించినటువంటి రెండు జనములను వారు కలగచేసినారు, మోయాబీలు, అమ్మోనీయులు. కావున ఈ దినాన్న కూడా ఈ యొక్క కొండ వంటి అనుభవం మన జీవితంలో ఉండవలను అని మనము ధ్యానించడానికి ఒకసారిగా మనము
బండ అనబడినటువంటి పేరు కలిగినటువంటి ఒక మనిషిని మనం ధ్యానించనే ఉన్నాం. మనం అందరం కూడా యోహాను 21వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 1 నుండి చదువుచున్నాను, దయచేసి గమనించండి. అటు తరువాత యేసు తిబెరియా సముద్రము తీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధము ఏదనగా, సీమోను పేతురును, దిదుము అనబడిన తోమయు, గలిలయలోని కానాను ఊరి వాడగు నతనీయేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులను మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు ఏమంటున్నాడో దయచేసి గమనించండి. సీమోన్ అనగా పేతురు అనగా పెట్రా. పేతురు అనగా బండ అని అర్థం కలిగినటువంటి పేరు కలిగిన వాడే. కానీ సీమోన్ పేతురు ఏమంటున్నాడు? అయితే ఇది ఎన్నవ దర్శనము? మరల తన్ను ప్రత్యక్షపరచు కొనను. ఇది ఎన్నో దర్శనం అంటే 2వ దర్శనం. అయితే నా ప్రియమైనటువంటి దేవచనమా, దేవాది దేవుడు మరల శిష్యులకు తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వీరు ఉన్నారు? 21:3లో గమనించినట్లయితే, సీమోను పేతురు అనగా పెట్రా అనబడినటువంటి వాడు, బండ లాంటి వాడు, బండ అనుభవం కలిగి ఉండవలసినటువంటి వాడు ఏమంటున్నాడు? నేను చేపలు పట్టబోదును అని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదము అనిది. వారు వెళ్ళి దోణ ఎక్కిరి గాని రాత్రి ఏమీయూ పట్టలేదు. అయ్యా, సీమోను ఏమంటున్నాడు? ఎందుకంటే ఇదే సీమోను గురించి జస్ట్ కొన్ని దినముల క్రింద మనం ఒకసారిగా ధ్యానించినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో గమనించినట్లయితే అక్కడ 13 నుంచి 17 వరకు మనం చదవగలం. మత్తయి సువార్త 16లో 13 నుంచి 17 వరకు గమనించినట్లయితే, యేసు ఫిలిప్పు కైసరియు ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడవని జనులను చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, కొందరు ఏమంటున్నారు? బాప్తిసమిచ్చి యోహాను అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు యెర్మీయా అని ప్రవక్తలలో ఒక్కరిని చెప్పుకొనుచున్నారు అని. అందుకు ఆయన ఏమంటున్నాడు తెలుసా? శిష్యులతో, మీరైతే నేను ఎవరు అని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు ఏమంటున్నాడో దయచేసి గమనించండి. నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పను. అందుకు యేసు ఏమంటున్నాడో తెలుసా? సీమోన్ పర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాదాలపు లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అనను. అది కాకుండా పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదవో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదవో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పను. అయ్యా, జనములు క్రీస్తును నానా విధముగా మాట్లాడుకొనుచున్నారు. ఎలా మాట్లాడుకొనుచున్నారు? కొందరైతే ఏమంటున్నారు? బాప్తిసమిచ్చి యోహాను, కొందరు ఏలియా, కొందరు యెర్మీయా, కొందరు ప్రవక్తల్లో ఒకడు. అనగా క్రీస్తును వెంబడించినటువంటి జనములు దేని కొరకు వెంబడించారో తెలుసా? సగటుగా ఏమంటారు? క్రీస్తును వెంబడించడానికి ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే స్వస్థత పొందాలి, తదుపరి ఆయన ద్వారా తృప్తిగా భోజనం చేయాలి, తదుపరి ఆయనని వెంబడించేటువంటి వారు ఎలాంటి వారో తెలుసా? ఆయన దగ్గర ఏదైనా తప్పులు ఉంటాయా, ఆయన మీది ఏదైనా నేరము మోపగలమా అని ఆయనని వెంబడించినటువంటి వారు కలరు.
కానీ కొంతమంది ఉన్నారు, శిష్యులుగా ఉన్నారు. వారు శిష్యులుగా యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వారుగా ఉన్నారు. అయితే మీరు యోహాను 6వ అధ్యాయంలో గమనించినట్లయితే ఆకలితో ఉండేటువంటి వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కడుపు నిండా భోజనం పెట్టినాడు. కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత వారికి భోజనం పెట్టేసి తదుపరి ఏమంటున్నాడో తెలుసా? నేనే జీవపు ఆహారమై ఉన్నాను, నన్ను భుజించువాడు నిత్య జీవం కలవాడు అని చెప్పినప్పుడు అక్కడ ఉండేటువంటి వారికి కఠినమైనటువంటి ఉపదేశం అంటున్నారు. అయ్యా, కడుపు నిండా భోజనం పెట్టినప్పుడు భుజించినటువంటి వారు తదుపరి నేనే జీవ ఆహారమై ఉన్నాను అనగా నేనే వాక్యమై ఉన్నాను. అది సత్యం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాక్యానుసారంగా వచ్చాడు, నర అవతారం ధరించి వచ్చాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే నన్ను భుజించువాడు నిత్య జీవం గలవాడు అన్నప్పుడు వారికి అది కఠినమైనటువంటి ఉపదేశంగా ఉండదు. ఎవరు దీన్ని వింటారనేసి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. వచ్చినటువంటి వారందరూ కొన్ని లక్షల మంది ఉన్నారు అందులో. కానీ మిగిలి ఉన్నది ఎవరో తెలుసా? కేవలం శిష్యులు మాత్రం మిగిలి ఉన్నారు. కేవలం శిష్యులు మాత్రం మిగిలి ఉండేటప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? వాళ్ళని కూడా పక్కన పెట్టుకొని వారు వెళ్ళనీయకుండా బాబు మీరైనా వెళ్ళకుండా ఆగండి అనేసి అన్నారా? మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నారా? హలో, ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరిని కూడా బలవంతం చేయలేదు. ఈ దినాల్లో కూడా ఎవరినైనా బలవంతం చేస్తున్నాడా? మన సంఘము విస్తారంగా కట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. మన నాయకుల ద్వారా, అధిపతుల ద్వారా దేవాది దేవుడు విశేషంగా ఈ యొక్క సంఘమును కట్టించినాడు. కానీ ఎందుకు ఇంకా ఇలాగ ఉన్నదంటే ఎవరిని బలవంతం చేయడం లేదు. మనస్సుకు ఇష్టం కలిగిన వారు దేవుని సన్నిధానంలో వస్తున్నారు అంతే. కావున నా ప్రియమైనటువంటి దేవ సంగమా, అలనాడు యేసుక్రీస్తును వెంబడిస్తూ ఆయన ఆ యొక్క యెరూషలేములోనికి గాడిద పిల్ల మీద వచ్చేటప్పుడు చిన్నపిల్లలందరూ కూడా ఏమంటున్నారు? యేసునకు ఓసన్నా అని పొగడుతూ ఉండగా అక్కడ ఉండేటువంటి వారు, ఈ పిల్లలు ఏంటి, వీళ్ళు ఏంటి అరుపులు, వాళ్ళని గమ్మున ఉండమని చెప్పినప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? హలో, ఈ రాయిలో నుండి అబ్రహామునకు సంతానము దేవాది దేవుడు కలలు చేయగలడు. కావున మీరు కూడా వెళ్ళాలని కోరినారా అని చెప్పేటువంటి ఈ యొక్క శిష్యులే ఇప్పుడు ఏమంటున్నారు? జనములందరూ కూడా యేసుక్రీస్తును పలు కోణాలుగా చూస్తూ ఉన్నారు. ఈ లోకం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును పలు కోణములుగా చూస్తూ ఉన్నది. కానీ మన కోణం ఎలాగా? చాలా మంది యేసుక్రీస్తును ఒక డాక్టర్గానే చూస్తుంటారు, ఆయన స్వస్థత ఇచ్చేటువంటి క్రీస్తుగా చూస్తుంటారు. కానీ నా ప్రియమైనటువంటి దేవచనమా, యేసయ్య ఈ లోకమునకు రావడానికి ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటో తెలుసా? నశించిన ఆత్మలను రక్షించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కావున మన జీవితంలో ఎన్నడూ కూడా మనము నశించిపోకుండా మన నిత్య జీవం పొందులాన క్రీస్తు కొరకు అయ్యా ఏ పరిస్థితి అయినా కూడా నేను ముందు సాగుతాను ప్రభు అని చెప్పేసి క్రీస్తును మనం వెంబడించవలసిన వారుగా ఉన్నాం. ఇప్పుడు జరిగినటువంటి కార్యం ఏమిటి? అందరూ ఒక్కొక్క విధంగా యేసు అని అన్నప్పుడు పేతురు ఏమంటున్నాడు? కానీ ఎంత చక్కగా రాయబడిందో దయచేసి గమనించండి. అందుకు సీమోను పేతురు, అందరూ కూడా ఇక్కడ ఉండండి. సీమోను అనగా ఇసుక, పేతురు అనగా పెట్రా అనగా బండ. ఇప్పుడు ఈయన బండగా మాత్రం కాదు, ఇసుకైనటువంటి బండగా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పను. పేతురు ఎటువంటి వారు తెలుసా? అయ్యా నీకోసం నేను ప్రాణమైనా ఇస్తా అన్నాడు. అందరూ
అందరూ పోయినా కూడా నేను నిన్ను వదిలిపెట్టనన్నాడు. కానీ యేసయ్య అన్నాడు, నీవు నన్ను 3 మార్లు నువ్వు పొంగుతావు, అనగా నన్ను తృణీకరిస్తావు, నేను ఎవరో తెలియదని ఇతరుల ముంగట నీవు చెప్తావు అని అన్నాడు. పేదరన్నాడు, నేను మరణమైనను సహించలేక నేను చచ్చిపోదును కానీ నిన్ను మాత్రం నేను దూషించనన్నాడు. కానీ యేసుక్రీస్తును పట్టి ఆయన శిలువకు అప్పగించేటువంటి ఆ యొక్క సమయంలో పేతురు 3 మార్లు యేసుక్రీస్తును తృణీకరించాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఒట్టు పెట్టడం మొదలు పెట్టడం కాకుండా శపించడం కూడా మొదలుపెట్టినాడట. అలాంటి పేతురు, అయ్యా మీరు నేను ఎలాగ ఉన్నాం, దేవాది దేవుడు మనల్ని, తదుపరి నేను చెప్పబోయేటువంటి కార్యం కొంచెం మీరు వెనక మీరు నాతో కూడా ఉండండి. ఇప్పుడు దయచేసి గమనించండి. సీమోన్ పేతురు ఏమంటున్నాడు, నీవు సజీవుడము దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పను. అందుకే ఏమన్నాడు తెలుసా, సీమోను పర్ యోనా. అక్కడ పేతురు అని యేసు పలకకపోవడానికి కారణం ఏంటో తెలుసా, సీమోన్ పర్ యోనా అనగా యోనా కుమారుడు అయిన సీమోనా. యోనా అనున్నది సీమోన్ యొక్క తండ్రి పేరు. అనగా నిన్ను నేను పెట్రవా అని పిలిచి ఉన్నాను, బండవా నేను పిలిచి ఉన్నాను, కానీ నీవు ఈ లోకానుసారమైనటువంటి రీతిలోనే ఉన్నావు. ఈ లోకానుసారమైనటువంటి నీ తండ్రికే నీవు కుమారుడుగా ఉన్నావు, కానీ నేను నిన్ను నా కుమారుడుగా ఉండడానికి పిలిచి ఉన్నాను. అందుచేత ఏమంటున్నాడు, సీమోను పర్ యోనా, నీవు ధన్యుడవే, పరలోకమందున్న నా తండ్రియే నీకు ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అనేసి తదుపరి 18వ వచనం బైబిల్ కలిగిన వారందరూ కూడా ఒకసారిగా గమనించండి. మరియు నీవు సీమోను కాదు, నీవు సీమోను కాదు, నీవెవరు, పేతురు అనగా పెట్రా అనగా నీవు బండవు. అచేతనే దాన్ని ఒక వివరం వెనక ఇస్తున్నాడు, గమనించండి. ఈ బండ మీద నా సంఘమును కట్టేదను, పరలోకపు లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. అనగా నీవు ప్రాముఖ్యమైనటువంటి అపోస్తులుగా, అపోస్తులు ఎవరు, సంఘమునకు వారు పునాదులుగా ఉండగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మూలరాయి, అపోస్తులు పునాదులు, దాని మీద మీరు నేను ఒక రాయి మీదట ఒకటిగా మనము కట్టబడి రావాలి. క్రీస్తు సంఘములో మనం ఉండాలి. అయ్యా రాయి మీద రాయి ఎలాగ కట్టబడుచున్నదో అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం ఎలా ఉండాలమా, ఐక్యముగా మనం ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగిన వారుగా, ఒకరి ఎడల ఒకరు మనము అలాంటి అనుభవం కలిగి ఉండవలసినటువంటి వారుగా ఉండాలి. కానీ అపవాది ఏం చేస్తాడు, హలో శిష్యులు ఆ దినమున వారు ఒకే స్థలంలో సమకూడి ఉన్నారు, కానీ గ్రీసు దేశపు విధవరాలను సరిగా చూడటం లేదని చెప్పేసి అక్కడ తిరుగుబాటు చేయడం జరిగినది. సంఘం ఎప్పుడు పెరగడం మొదలవుచున్నదో, విశేషంగా మన సంఘంలో కూడా ప్రారంభ దశ నుంచి ఈనాడు వరకు నేను గమనిస్తూ వస్తున్నాను. ఎప్పుడల్లా మన యొక్క సంఘం అన్నది కొంచెం విస్తరిస్తున్నదో, కొంచెం పెరగాలని దేవాది దేవుడు కార్యం చేస్తున్నాడో, అపవాది కూడా ఏం చేస్తాడు, ఏదో రీతిలో దాన్ని కూర్చోవాలని, దాన్ని ఎలాగ తేనెటీగలు బుట్టలో తన యొక్క తేనెను అనగా చేస్తూ దాన్ని కొంచెంగా, కానీ చిన్న రాయి విసిరితే చాలు మొత్తం తేనెటీగలంతా ఎగిరి పారిపోయింది. హలో, చిన్న రాయి, జస్ట్ ఒక చిన్న రాయి. నా ప్రియమైనటువంటి దైవ సంఘం మనం ఎంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారుగా ఉన్నాం. గమనించండి.
అందుచేతనే అంటున్నాడు, నీవు పేతురువు. దాని యొక్క ఫుట్ నోట్లో మీరు ఈజీగా గమనించగలరు. పేతురు అను శబ్దమునకు రాయ్ అని అర్థము. నీవు ఇసుక కాదు, నీవు యోనా కుమారుడు అయినటువంటి ఇసుక కాదు, నీవెవరు? పేతురు, పెట్రా. ఇది ఇంకొక భాషలో చెప్పాలంటే కేబా. ఈ కేబా అన్నది అరామిక్, అదే అరామిక్ భాషలో ఇవ్వబడినటువంటి తర్జమా. కేబా అనగా అర్థం ఏంటో తెలుసా? నున్నని రాయి. దావీదు గోలియాతును చెప్పడానికి 5 రాళ్లను ఆ యొక్క నది ప్రాంతంలోకి వెళ్ళి, అది ఎలాంటి రాయి? నున్నని రాయి. ఈవెన్ రాయి అంటే మీరు ఎలాగా, మీకు అందరికీ తెలుసు రాయి ఎలాగ ఉంటుంది, చాలా కోణంలో కలిగి ఉంటుంది, లేకపోతే ఒక నున్నగా ఉండదు, బంతిలాగా ఉండదు. అది చేతిలో పట్టుకున్నట్లయితే అది రఫ్గా ఉంటుంది. కానీ వడిసెలో అది వాడబడాలంటే ఎలాగ ఉండాలి? నున్నగా, కోటిగా ఎలాగ ఉండాలి. ఎలాగ అది మారుతుంది? నున్నగా ఎలాగ మారుతుంది అది? అయ్యా చాలా అంటే కూరులు, లేకపోతే చాలా కోణములు, లేకపోతే చాలా అంటే రఫ్గా ఉండేటువంటి రాయే అది. కానీ నదిలో నీటి పారుదలలో నీటి ప్రవాహము ప్రవహించేటప్పుడు అది కొట్టుకొని 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 వస్తూ 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 నున్నగా మారినటువంటి రాయి ఇప్పుడు దావీదు యొక్క కొడి వడిసెలో అది ఉండి రాక్షసుడు అయినటువంటి, అందరిని భయపెట్టేటువంటి గోలియాతును వాడి యొక్క నొసట మీద జస్ట్ ఎంటర్ అయ్యి అతన్ని మరి అనే హతమార్చినటువంటి, అతని యొక్క అపజయమునకు ఓటమినకు కారణమైనటువంటి రాయి. మన జీవితంలో దేవాది దేవుడు మనల్ని రాయిగా మార్చాలి, లేకపోతే కేబాగా మార్చాలి, లేకపోతే నున్నని రాయిగా మార్చాలని కోరుతూ ఎన్నో విధమైనటువంటి నిందలు, అవమానం, ఓతరం, కన్నీరు, వేదన. నా ప్రియమైనటువంటి దైవ సంగమా, దయచేసి గమనించండి. దేవుడు మనల్ని కేబాగా మార్చాలని కోరుతున్నాడు, లేకపోతే రాయిగా మార్చాలని కోరుతున్నాడు. మనం పనికి రాని వారుగా కాకుండా పనికి వచ్చేటువంటి పాత్రగా మార్చాలని కోరుతున్నాడు. అందుచేతనే ఈ రాయి ఏం చేస్తుంది? దావీదు యొక్క వడిసెలో అది ఉంటూ దాన్ని విసిరినప్పుడు, అందరూ కూడా గమనించండి, రాయి జీవం లేనిదే, కానీ దాన్ని విసిరేటువంటి దావీదు సరైనటువంటి గురి చూసి దాన్ని విసిరినప్పుడు అది తను చేయవలసినటువంటి పనిని చేసి అతన్ని పడగొట్టుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా. ఎంతమంది మనము దేవుని యొక్క పాత్రలు, లేకపోతే దేవుని యొక్క వడిసెలో ఉండేటువంటి రాయిగా నేను మారాలి ప్రభువాన్ని మనం ఎంతమంది కోరుకుంటున్నాం? అవును నా ప్రియమైనటువంటి దేవస్థానం, చాలాసార్లు ఇలాగ మనము అలాగే నీటి ప్రవాహమునకు దొర్లింపబడి మనము ఏది చెయ్యాలని అనుకుంటున్నామో, లేకపోతే ఏది పొందాలని అనుకుంటున్నామో, లేకపోతే ఎలాగో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నామో ఆ యొక్క కార్యం మనకు దొరకడం లేదే. దానిలో మనము నీరసమైపోతూ ఉన్నామే. కానీ నా ప్రియమైనటువంటి దేవస్థానమా, దేవునికి స్తోత్రం చెప్పాలి. మన నున్నరి రాయిగా మార్చడానికి నా ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? పలు విధమైనటువంటి శోధన, వ్యాధి, బాధలు, అపనిందలు, ఈ యొక్క అవమానములు. హలో, దయచేసి మనము అలసిపోవద్దు, సొమసిల్లిపోవద్దు, మనం ధైర్యంగా ముందు సాగుదాం. ఇక్కడ దయచేసి గమనించండి, అది ఏం చేస్తుంది? తను వేయబడినప్పుడు విసిరేటువంటి వాణి యొక్క గురిని అది
నెరవేరుస్తూ ఉన్నది. విసిరి వేయబడేటువంటి వాడి యొక్క గురిని అది చేసి వాడిని పడగొట్టేసి తన యొక్క కార్యమును చేస్తుంది. కావున మన జీవితంలో దేవా, నా జీవితం పట్ల నీవు ఏమి గురి కలిగి ఉన్నావు ప్రభువా అని చేతనే ఆ పాటను నేను పాడినప్పుడు ఏది జరిగినా ఏమి జరిగినా కూడా దేవా నీ చిత్తమని మనం ఎప్పుడైనా మనం ఊగిస్తున్నామా? ఎన్ని తలచినా ఏది అడిగినా దేవా నీ చిత్తము ప్రభువా, నా జీవితంలో ఏ మార్గంలో నీవు నడిపించాలని కోరుతున్నావో ఆ మార్గంలో నేను నడవడానికి నన్ను అప్పగించుకొనుచున్నానని దేవునికి చిత్తంలోకి మనం నన్ను అప్పగించుకొనుచున్నావా? అయితే దేవాది దేవుడు సీమోనుగా ఉండేటప్పుడు దేవాది దేవుడు ఆయన్ని నీవు సీమోను అని చెప్పడం లేదు. నువ్వు ఎవరు విన్నావు? పెట్రా, నీవు పేతురు. ఎంత చక్కగా చెప్తున్నాడు గమనించండి 18వ వచనంలో. మరియు నీవు ఎవరు? పేతురు, నిన్ను నేను ఒక రాయిగా ఎంచుకున్నాను. నీవు నీ మనస్సును చెదిరిపోయినటువంటి వీధులలో నీవు అనగా నేను ఒక లక్ష్యం కొరకు, ఒక గురి కొరకు నిన్ను నేను ఎన్నుకొని ఉండగా, ఇలాంటి పేదలు ఏమంటున్నాడు? మీరు అక్కడ రండి, ఇప్పుడు మన యోహాను సువార్త 21కి రండి. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రం తీరమున ఆయన శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనడు. ఎందుకు మరలా ప్రత్యక్షపరచుకోవాల్సినటువంటి అవసరం వచ్చినది? ఎందుకంటే ఆల్రెడీ దర్శనం ఇచ్చినటువంటి ప్రభువే అయ్యో మరలా ఎందుకు దర్శనం ఇస్తున్నాడో తెలుసా? 3వ వచనంలో ఏమంటున్నాడు? సీమోను పేతురు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సీమోను అనబడినది ఒక ఇసుక, అది సుస్థిరం లేనిది. కానీ రాయ్ అనున్నది అది కూడా ఎలాంటి రాయ్? కేబా. కేబా అంటే ఎవరు? నున్నని రాయ్. దావీదు యొక్క వడిసెలో ఉండి తాను చేయవలసినటువంటి కార్యమును చేసినటువంటి రాయిగా దేవాది దేవుడు పిలిచి ఉండగా ఇతను ఏమంటున్నాడు? దిదుము అనబడినటువంటి తోమయు, గలిలయలోని కానా అను ఊరివాడకు నతనీయులను, జెబెదయి కుమారులను ఆయన శిష్యులు మరి ఇద్దరు కూడి ఉన్నారు. అయ్యా దేవాది దేవుడు శిష్యులను పిలిచినప్పుడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని చేపలు పట్టువారుగా కాకుండా నేను మిమ్మల్ని మనుషులు పట్టువారుగా చేసేదని చెప్పి ఉండగా ఇప్పుడు పేదరు ఏమంటున్నాడు? నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు ఏమంటున్నారు? మేమును నీతో కూడా వచ్చేదము అనిది. కానీ వారు వెళ్ళి తోనే ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుచి ఉండగా యేసు దరి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులను గుర్తుపట్టలేదు. యేసు ఏమంటున్నాడు? పిల్లలారా, భోజనమునకు మీ ఎద్దనే ఉన్నదా, ఏమైనా ఉన్నదా అని వారిని అడుగును. వారు ఏమంటున్నారు? లేదు అని ఆయనతో చెప్తారు. మన జీవితంలో ఉన్న ఇలాంటి దశలోనే మనం కొన్నిసార్లు ఉన్నాం. దేవాది దేవుడు పిలిచినటువంటి పిలుపును మరచిపోయి, దేవాది దేవుడు పిలిచినటువంటి ఉద్దేశం మనం మర్చిపోయి, మనం పేదరుగా ఉండవలసిన వారు కొన్నిసార్లు మనం సీమోనుగానే ఉంటున్నాం. కాబట్టి వెనకచ్చి వేసేటువంటి వారు, లేకపోతే పడిపోయేటువంటి వారు, లేకపోతే పరాజయం పొందేటువంటి వారు, వారు మాత్రం పరాజయం పొందరు, వారు మాత్రం పడిపోరు, వారి ఇతరులు కూడా పడడానికి కారణమవుదురు. కావున పేతురు వెనకంచి వేయడం మాత్రం కాకుండా వేరే శిష్యులు అందరూ కూడా ఆయన వెంబడ వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. కానీ ఇందులో తోమా చేపలు పెట్టడానికి తెలియదు, నతనీయేల్ చేపలు పెట్టడానికి తెలియదు. కానీ జెబెదయి కుమారులు యోహాను, యాకోబు వారు చేపలు పెట్టేటువంటి వారే. మరి ఇద్దరు అనేసి అందులో రాయబడి ఉన్నది, వారి యొక్క పేర్లు లేదు. ఇందులో మత్తయ్య అని ఉంటాడు. మత్తయ్య ఎవరు? సుంకరి, ట్యాక్స్ కలెక్టర్ ఆయన.
ఆయన చేపలు పట్టడం తెలుసా? హలో, అంటే మనము దేవుని పట్ల, దేవుని యొక్క క్రీస్తునందు విశ్వాసం కలిగి ముందు సాగవలసినటువంటి వారు, మన జీవితంలో మనము పడిపోయినప్పుడు, లేకపోతే తప్పులు చేసినప్పుడు, లేకపోతే దేవునికి అయిష్టమైనటువంటి కార్యములు చేసినప్పుడు మనం మాత్రం కాదు, ఇతరులు కూడా పడిపోవడానికి కారణం కాగలము. చేపలు పట్టడానికి వెళ్తున్నారంటే చేపలు పట్టడానికి తెలుసుకున్న వారు వెళ్ళాలి. కానీ పేతురునకు తెలుసు, కానీ జెబెదయి కుమారులు అయినటువంటి యోహాను యాకోబునకు తెలుసు, కానీ ఈ యొక్క తోమాకు తెలియదు, నతనయేలుకు తెలియదు. మరి ఇద్దరు అని వ్రాయబడి ఉన్నది. ఆ ఇద్దరులో నేనేమన్నాను? మత్తయి ఉన్నాడు. మత్తయికు ట్యాక్స్ మాత్రమే కలెక్ట్ చేయడం వచ్చు, కానీ చేపలు పట్టడం తెలియదు. కానీ పేతురు చేపలు పట్టడానికి వెళ్తున్నాననగా అందరూ కూడా ఇక్కడ ఉండి ఏది ప్రయోజనం? అవును నా ప్రియమైనటువంటి దేవ సంగమా, ఎలాంటి వారుగా ఉండాలో తెలుసా? వెనకంచి వేసేటువంటి వారు, పడిపోయేటువంటి వారు, వారిని దేవుని తట్టు త్రిప్పేటువంటి ఒక ఉపకరణంగా మనం మారాలి. కానీ ఇక్కడ జరిగేటువంటి కార్యం ఏంటంటే, అందుచేతనే వారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమీ దొరకలేదంట. చాలాసార్లు మనం రాత్రి అనగా చీకటి, రాత్రి అన్నది అది చీకటి కాదు. ఈవెన్ చెప్పాలంటే చేపలు పట్టడానికి సరైనటువంటి అనుకూలమైనటువంటి సమయం రాత్రియే. కానీ ఆ రాత్రి ఎంత శ్రమ పడుతున్నారు, కానీ వారికి ఏమీ దొరకకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పిలువబడినటువంటి ఉద్దేశమును నెరవేర్చకుండా పేతురు వెళ్ళడం వలననే జరిగినటువంటి కార్యంగా మనం చూస్తున్నాం. కానీ యేసయ్య తెలిసి అడుగుతున్నారు, భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదని అడిగినప్పుడు వారు లేదంటున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నారు? కుడి ప్రక్కన మీ వలను వేయుడి, అప్పుడు మీకు దొరుకునని చెప్పగా, ఇప్పుడు వేరేమంటున్నారు? చేపలు విస్తారంగా పడినందున వలను వారు లాగలేక పోవడం జరిగినది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు ఆయన ప్రభు. ఎవరు ప్రేమించిన శిష్యుడు? ఎవరు? యోహాను. ఇప్పుడు యోహాను తెలుసుకొనిచున్నాడు, ఆయన ప్రభు. ప్రభువు అనగానే ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని, ఎంత చక్కగా రాయబడిందో గమనించండి. ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున వైపట్ట వేసి సముద్రములో దుమికెను. ప్రియమైనటువంటి దేవ సంగమా, ఇప్పుడు యోహాను కనుకొనుచున్నాడు, ఆయన చేసినటువంటి మహత్కార్యములను కనుకొనుచున్నాడు. వెంటనే ఆయన అంటున్నాడు, ఈయన ఎవరో కాదు, ప్రభు. ఇంతవరకు ఆయనతోనే 3.5 సంవత్సరం గడిపినాడు. మనలో చాలా మంది రక్షణ పొంది కొన్ని దశాబ్దములు దాటినారు. 90 ప్రాంతములలో రక్షణ పొందిన వారు కలరు. కొన్ని దశాబ్దములు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? 2025లో ఉన్నాం. 25, 30, 20 సంవత్సరం పైబడినటువంటి విశ్వాసులుగా ఉండేటువంటి మన జీవితంలో మనం ఎలాంటి వారిగా ఉండాలి? వస్త్రహీనుడై ఉన్నందువలన ఏం చేయాలి? పేతురు భయపట్ట వేసుకొని ప్రభు అయినటువంటి యేసును దగ్గరకు వచ్చేసి, ప్రభువా నేను ఫలానా పాపం చేశాను తను ఒప్పుకోవాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? మరలా అదే సముద్రంలోనే దుమికినట్లుగా గమనిస్తూ ఉన్నాం. అయినా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయనకు తెలుసు. అదే ఈ శిష్యులను వదిలిపెట్టేసి ఆయన వేరే వాళ్ళను మరలా వారిని శిష్యులుగా చేసి వారి ద్వారా తన యొక్క సంఘమును కట్టడానికి ప్రభువైన యేసునకు అది అసాధ్యమా? కాదు.
సంథింగ్. జస్ట్ ఒక్క రాత్రిలోనే వారిని దేవుడు తనకు వాడుకోగలిగిన ఉపకరణంగా మార్చగలడు. కానీ ఏమన్నాడో తెలుసా? నీవు పేతురువు, ఈ బండ మీద నేను నా సంఘమును కట్టేదను. ఆ మాటతో యేసుక్రీస్తు మర్చిపోలేదు. అందుచేతనే మీరు 15వ వచనం నుండి గమనించినట్లయితే, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను. ఇక్కడ పేతురు అనబడినటువంటి మాట నా యేసుక్రీస్తు అసలు వాడుకో. యేసుక్రీస్తు వాడుకో. 3 సార్లు పిలుస్తాడు. 3 సార్లు పిలిచినా కూడా 15, 16, 17 3 సార్లు పిలిచినా కూడా ఈ మాటనే పలుకుతాడు, యోహాను కుమారుడు అయిన సీమోను. యోహాను కుమారుడు అయిన సీమోను. అయ్యా, మత్తయి 18లో మనం గమనించినాం. సీమోన్ పర్ యోనా అంటే అర్థం ఏంటి? యోహాను కుమారుడు అయిన సీమోనే నీవు. కానీ నీవు సీమోనుగా పిలువబడలేదు. నిన్ను నేను పేతురుగా పిలిచి ఉన్నాను, బండగా ఉంటున్నట్లుగా పిలిచి ఉన్నాను, కేబాగా నిన్ను పిలిచి ఉన్నాను. మన జీవితంలో పిలుపును మనము గ్రహించకుండా ఇంకా ఎలాంటి వారిగా ఉండేటటువంటి రీతిలోనే పేతురును పిలుస్తున్నాడు. తెలుసా? యోహాను కుమారుడు అయిన సీమోనా, నన్ను నీవు ప్రేమిస్తూ ఉన్నావా? 3 సార్లు కూడా అంటాడు, అవును ప్రభువా, నేను నిన్ను పిలుస్తున్నా అనగా ప్రేమిస్తున్నాను ప్రభువా. ఫస్ట్లో ఏమంటాడు? 21:15లో అది అగాపే ప్రేమ. దేవుడు కోరేది అగాపే ప్రేమ కోరుతున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అది తమిళంలో యాక్చువల్లీ కరెక్ట్ ఉంటుంది, ఎందుకంటే తెలుగులో ఒకటే పదం ప్రేమనే ఉంటుంది. తెలుగులో ఒకటే పదం ప్రేమనే ఉంటుంది, కానీ తమిళంలో అది చక్కగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దయచేసి గమనించండి, యేసయ్య కోరేది అగాపే ప్రేమ. కానీ పేతురు ఏమంటాడు తెలుసా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అంటాడు. కానీ ఏం ప్రేమ అంటాడో తెలుసా? ఫిలియో అనబడినటువంటి ప్రేమను అక్కడ వెల్లడి చేస్తాడు. అనగా మనుషులు చూపించేటువంటి ప్రేమ అనేక రీతిలో అక్కడ మాట్లాడతాడు. కానీ యేసు ఏమడుగుతున్నాడు? గొర్రె పిల్లలను నీవు మేపేదవా? నా గొర్రె పిల్లలను నీవు మేపేదవా? అందరూ కూడా బైబిల్ కలిగిన వారు దయచేసి ఆ పదజాలను గమనించండి. 15వ వచనంలో గొర్రె పిల్లలను మేపేదవా అని అంటాడు. కానీ 16 వచ్చేసరికి అక్కడ లాస్ట్లో దయచేసి బైబిల్ కలిగిన వారు అందరూ కూడా ఒకసారిగా గమనించండి. ఆయన నా గొర్రెలను కాయుదవా. హలో, గొర్రె పిల్లలకు గొర్రెలకు చాలా తేడా ఉంటుంది. గొర్రె పిల్లలు ప్రథమ అనగా ప్రప్రథముగా ఉండేటువంటి వారు, ప్రైమరీ. కానీ గొర్రెలు ఎదిగినవి, అది పెరిగినవి. కావున ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నీవు పిలువబడినటువంటి ఆ యొక్క ప్రారంభపు స్థితియే నీవు ఉండకూడదు. నీవు ఎదగవలసినటువంటి రీతిలో ఉండాలి, ఒక మెచ్యూరిటీ కలిగినటువంటి స్థితిగతిలో ఉండాలి. అనగా నా ప్రియమైనటువంటి దేవ సంగమా, అనుభవపూరితమైనటువంటి లేదా అనుభవం కలిగినటువంటి వారి యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది, పిల్లలు చెప్పేటువంటి ఆలోచన వేరుగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవ సంగమా, ఎందుకంటే ఆ యొక్క కోణంలో వెళ్ళినట్లయితే అది చాలా ధ్యానించవలసి ఉంటుంది. చిన్నపిల్లలు ఇచ్చేటువంటి ఆలోచన, పెద్దలు ఇచ్చేటువంటి ఆలోచన
ఇప్పుడు దయచేసి గమనించండి. అందుచేత అక్కడ ఏమంటాడు, నా గొర్రె పిల్లలను మేపుదవా అనేసి అడుగుతాడు. కానీ రెండవసారి అడిగేటప్పుడు ఏమంటాడు, నా గొర్రెలను కాయము. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనితో అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదవు అని ఆయనతో చెప్పను. యేసు ఒకటే మాట అంటున్నాడు, అప్పుడు అయితే నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపు. ప్రభువు కోరేటువంటి కార్యం ఏంటంటే అగాపే ప్రేమ, అనగా గాడ్స్ లవ్. మనుషులు ఇచ్చేటువంటి లవ్ ఎటువంటిదో తెలుసా? నీవు మంచిది చేస్తే నేను నీకు మంచిది చేస్తాను. కానీ దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలుసా? తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వారిని క్షమించండి అనబడినటువంటి ప్రేమ అనేసి మనం అక్కడ గమనిస్తున్నాం. కానీ ఒకటే మాట అంటున్నాడు పేతురుతో, ఏమంటున్నాడు, నీవు యవ్వనస్తుడై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెలిచి ఉండివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీకు చాచేదవు, వేరొకడు నీ నడుమును కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పను. యేసయ్య గొర్రె పిల్లలను గాయమన్నాడు, ఆ తర్వాత గొర్రెలను మేపమన్నాడు. పేరు ఏమంటున్నాడు, అవునయ్యా నీవు సమస్తముని ఎరిగిన వాడు, అన్నీ తెలుసు ప్రభువా, ఎందుకంటే నీ కొరకు మరణమైనా కూడా నేను నిన్ను వెంబడిస్తానని చెప్పినాను. కానీ నేను బొక్కినాను ప్రభువా, నేను తృణీకరించాను ప్రభువా, నిన్ను ఎరుగనని చెప్పినాను ప్రభువా. సమస్తము ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న తర్వాత పేతురుతో ఏమంటున్నాడు యేసు ప్రభు, నువ్వు ఇప్పుడు యవనస్తుడవై ఉన్నావు, నీకు బలం ఉంటుంది, నీకు ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళగలవు. కానీ ముసలివాడు అయినప్పుడు నీ నడుము నువ్వు కట్టాలని అనుకుంటావు కానీ కట్టలేవు. చేతులను చాపవలసి ఉంటాయి కానీ వేరే వాడు నీకు నడుమును కట్టవలసినటువంటి అవసరం వస్తుంది. నీవు పలానా చోటికి వెళ్ళవాలని అనుకుంటావు కానీ నువ్వు వెళ్ళవలసినటువంటి చోటికి వెళ్ళకుండా నీకు ఇష్టంలో లేని చోటికి నిన్ను తీసుకుని వెళ్తాడు. అంటే అర్థం ఏంటి? మనము పిలువబడినటువంటి ప్రథమ ఆ యొక్క దశలో కాకుండా మనం ఎదగవలసిన వారుగా ఉన్నాం. కానీ ఇక్కడ యేసయ్య పేతురుతో ఏమంటున్నాడంటే, నువ్వు ఇప్పుడు యవనస్తుడుగా ఉన్నావు, యవన కాలంలోనే నీవు నన్ను వెతుకుము, అనగా నీవు చేయవలసినటువంటి పనులను చేయి. మన జీవితంలో కూడా ముందు ఉండేటువంటి బలం ఇప్పుడు ఎవరికి ఉండదు. కావున మన జీవితంలో ఒకసారిగా మనల్ని తగ్గించుకోవచ్చు, మన కన్నులను మూసుకోవచ్చు. పేతురుగా పిలువబడ్డాం, కేవలంగా మనం పిలువబడి ఉన్నాం. దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చేటువంటి పాత్రగా దేవాది దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనం కేబాగా ఉండవలసిన వారము, పేతురుగా ఉండవలసిన వారము. కానీ చాలాసార్లు మనము యోహాను కుమారుడు అయిన సీమోనుగా మారిపోతున్నాం. ఈ లోకానుసారమైనటువంటి రీతిలో మనము ఆలోచిస్తున్నాము, కానీ దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం, దేవుని పట్ల ఏ కార్యమును మనం చేయడానికి మనం ఉద్దేశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు బలం ఉన్నది, కానీ ఒక దినాన మనకు బలహీనత అన్నది రాగలదు. కావున అయ్యా నేను నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా. నిజంగానే ఎన్నో నిందలు, అవమానం, కన్నీరు, వేదన వచ్చేటప్పుడు అవన్నీ కూడా మా జీవితంలో ఒక పైమెట్టుగా మేము తలంచుకోవచ్చు. ముందు సాగిపడి కృప మాకు దయచేయండి కోరుకుందాం. తండ్రి దేవా, నీ సన్నిధానం మమ్మల్ని మేము అప్పగించుకొనిచున్నాం. ఈ దీవింపబడినటువంటి అయ్యా మధ్యాహ్న కాల సమయం కొరకు వందనాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందినటువంటి విధానం నాకు వందనాలు.